అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం చేయాలి? ఇయాల మనసంతా హుషారుగున్నది. నా పెళ్ళం చూస్తే ఆ హుషారుతనం అంతా జీరో చేత్తది. ఇప్పుడు ఏం అర్థమైతలేదు. ఏమన్నా సంతోషం వచ్చినా బాధ వచ్చినా మంచిగా ఇక్కడ ఒక్కడనే చేసుకోవాలి పోవాలి. అయిందా? బాగైందా? ప్రతిదానికి దానికి సంతోషం వచ్చినా చెప్పిన బాధే, ఆ బాధ వచ్చి చెప్పినా బాధే. దాంతో గోస్ అవుతాన్ని. అయినా ఈ సంతోష విషయంలో దాని జోలెందుకు, మంచిగా పాట వేసుకుంటా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా, చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా, చిరుగాలై కొండల్లోన తేలి, చిరుగాలై కొండల్లోన తేలి, చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఒడిలో చిన్నారి వయ్యారాలే నన్న త్వరగా అసుబుసు కానిద్దామా, నని నానేనో అని ఎవరికైనా చూపించండి రా. వదిలేయకండి రా బాబా అలాగా. చిట్టి గుమ్మ పదవే రెండు రెక్కలు కట్టుకున్నా. ఓలా ఇడు పాట కొద్దిలా వాడిను మధ్యలో అల్లల్లల్ల అంటారు అనుకుంటారేంది? పాట అయితే ఏంది, దాని స్వరం కలిపిన లేదా? ఆ మధ్యలో పాట రాదు, రాకనే లల్లల్లల్లే నేను సంతోషం వచ్చినాగా బాధ వచ్చినాగా అందుకే ఇట్లా పాట పడతా. ఏంటి మమ్మీ ఎవడు? ఈ ఇంటికి పోతుంటది నాకు టార్చర్ ఇక నా పిల్లలతో. అబ్బబ్బబ్బబ్బా చెవుల మైకి పెట్టినట్టే వదులుతుంది, చెప్పింది మాట్లాడుతుంది. అదే నేను చెప్పింది అనుకో అంత మూతంతా ఊకో ఏమవుతానో కప్ప మూతోడు అని అంటది. దాంతో నాకు రామగోస వచ్చింది. అవ్వ ఏం చేయాలి? ఎండలు బాగా కొడతాయి. ఈ ఎండకు పనికి వెళ్ళిన అనుకో దెబ్బకు తత్తా. ఈ ఎండాకాలం వెళ్ళాక నడింట్లోనే కూర్చుంటా, ఏదో ఒకటి పని చేసుకుంటా. చల్లపూట పని చేసుకున్నాను అనుకో ఇంత ఖర్చుకు అవుతాయి. ఆయన సాయంత్రం పూట ఒక గంట సేపు బయటికి వెళ్ళిననుకో ఏదో పని చెప్తే చేసుకొని వస్తే కూరగాయల మందం రాదా? సంతిల్లేనా ఏమన్నా కిరాయి కట్టేదా చేసేదా? పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఆకాశం సాక్షిగా భూలోకం సాక్షిగా ఏమైందిరా? నిన్నే కోరనే నీతోనే ఉండని, నిజం చెప్పుకొని నీ రూపే ప్రేమ మరాన్ని ఓల్లా ఈ పాట కూడా రాదు, కొద్దిగా వస్తుంది మధ్యలో అంత మ్యూజికే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇటు పీసోడు అనుకుంటారేంది? నాకు సంతోషం వచ్చినాగా బాధ వచ్చినాగా ఇక పోతా. ఇంటికి పోయి ఏం కూర నిందో బుక్కడంతా తిని కోసేపు బండుకొని ఎండంతా వేనక బయటకు వస్తా. ఎవడన్నా ఒక్కరు కలవరా? ఆయనతో వాళ్ళే సాయంత్రం ఇంత వేపిస్తారు, మంచిగా తాగుతా, ఇంటికి వచ్చి తింటా. ఇంట్లోకి కూరగాయలకు వస్తువులకు చూసుకుంటా అయిపోయా. అబ్బో నా పిల్లం పనికి పో అంటది. నేనెందుకు పోతా? నేను పోను. ఎండకు పోయింది అనుకో దెబ్బకు చస్తా. అబ్బో నేను పోను. ఇంకేంది నా సంతోషం అంతా ఇది ఆరబోసుకున్నా. ఇక డల్లుగా పోతే అగ్గో ఏమైంది అంటది అనని అంటిగా దాంతో ఏదో ఒకటి చెప్పుకుంటా. రెండు ముచ్చట్లు మాట్లాడి కడుపులు ఇంత వేసుకొని మంచిగా వంట. ఎండ ఎంత వేయనాక బయటకు పోతా. ఈ ఎండకు పోయిందనుకో అబ్బో ఆయన ఈ ఎండకు పోయేదందుకు నేను ఏమన్నా పని చేస్తానా పాట చేస్తానా? ఏం లేదు, పోతా. ఇంతంత ఆకలి అవుతాన్ని. అబ్బబ్బబ్బా నేను పాట పాడితే నరాలన్నీ తేలుతాయి. నాకు అర్థం కాలేదు సార్. నరాలన్నీ తేలుతాయి. మంచిగా సింగర్ అయితే ఏసీలలో కూర్చొని మైకు పట్టుకొని మంచిగా పాట పాడితే మస్తు పైసలు వచ్చు. ఆయన నాకు పాటలు ఏమొస్తాయి? ఇవి నేను నేర్చుకున్నాయా? టీవీలో వస్తే ఇని పాడినాక అంతే. ఆ పాట కూడా తెలియదు. ఫస్ట్ది అందుకుంటా, మళ్ళీ లాస్ట్కు కంప్లీట్ చేస్తా. నా ఆవేదన అర్థం చేసుకోండి. కానీ నిజంగా నీ పాట పాడతా అంటే నరాలన్నీ గిట్ల వస్తాయి. నిజంగా సింగర్ లెక్క ఏదో పాడినట్టు అన్నట్టు. అబ్బా మొహం పగిలిపో. కానీ
సింగింగ్ అత్తే మస్తుండు ఎక్కడో ఉంటును ఈ పాటకి 60-70 వేల పాటలు పాడుతుడు కావచ్చు మస్తు షేడ్స్ ఉన్నారా నీలా ఆయన మనకు చదివే రాదు సింగింగ్ ఎట్లా వస్తుంది ఏదో మనం అనుకున్నాడు ఇక పాటలు రాకుండా సింగర్ అయినట్టుగా ఊహించుకోవాలి అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా. ఇప్పుడు కాకుండా కానీ ఊహించుకోనైనా మనసు తృప్తి పడుతుంది ఇక నాయిస్తే నేనే సింగర్ అనుకుంటా మీకు పని లేదు మాకు ఫుల్ పని ఉన్నది కానీ నిజంగా పాటలు పాడతే ఎంత మంచిగా ఉండునో ఇప్పుడు హైదరాబాదు చెన్నై దుబాయ్ అటు ఇటు పోయి మొత్తం పాటలు పాడుతున్నాను ఎక్కడికి పోయినా పైసలు వచ్చు మంచిగా కొందరు అమెరికాకు పోయి పాటలు పాడతారు హైదరాబాద్లో పాడతారు దుబాయ్లో పాడతారు చెన్నైలో పాడతారు ఎక్కడికెక్కడికో పాడతారు ఆయన కలగానాలే ఫ్లైట్ ఎక్కినట్టు ఆడ పోయి ఊహించుకున్నట్టు ఫ్లైట్ దిగిన నన్ను రిసీవ్ చేసుకున్నారు బుక్కేలు ఇచ్చిర్రు రాండి సార్ అన్నారు ఆ స్టేజ్ మీద నేను పాటలు పాడతా అంటే సప్పట్లు కొడతారు వీలలు ఎత్తారు అది ఊహించుకుంటా అంతే నా జీవితంలో నిజంగా అట్లా అవుతుందా ఊహించుకోనైనా సంతోషపడాలి ఏం చేస్తాం ఏమేంటో ఏమో ఈ దిక్కుమల్లోడు ఎండకెటు పోయిండో పని అంటే పోషాత కాదు ఇంట్లోనా ఉండడు అట్టిగానే తిరుగుతాడు ఊళ్ళ పంటి పట్టు సీర కట్టుకున్న సుఖపొట్టునే పెట్టుకున్న పట్నాము తీసుకపోవయ్యో నా సందురయ్య ఆ చిత్రాలు చూపించు నాకయ్యా ఆయన నెలమొక పొడు పట్నం ఎప్పుడు తీసుకోపోతాడు ఎప్పుడు పల్లెటూరులోనే ఉంచుతాడు రాజులు గట్టిన కోటాలట సౌందర్య నగరమట చార్మినారు చూస్తనేనయ్యో నా చంద్రయ్య ఆ చిత్రాలు చూపించు నాకయ్యా చార్మినార్కి ఎడ తీసుకెళ్తాడు ఈ నెలమొక పొడు ఈ ఊరే దాటి తీసుకోపోడు ఇంకా చార్మినార్ దాకా పోదనా ఈ ఆకలి అయితే అత్తడు కావచ్చు ఇంటికి పట్టు సీర కట్టుకున్న సుఖబొట్టునే పెట్టుకున్న పట్నము తీసుకపోవయ్యో చిలుక ఇవాళ హుషారుగున్నావు పట్నం తీసుకపో పట్టు చీర అంటావు ఏం సంగతే మరి లేకపోతే ఏంది నువ్వు ఎప్పుడన్నా పట్నం తీసుకుపోయినావా నన్ను ఒక్కొక్కరు పెళ్ళ మీద అడగంగానే చార్మినార్ చూపిస్తారు గోల్కొండ కొట్టు చూపిస్తారు రామోజీరావు ఫిలిం సిటీ కూడా చూపిస్తారు కానీ నువ్వు ఉన్నావు ఈ ఊరు పొలమేర కూడా దాడతలేవు మీరు బాగా బరి తెగించేశారయ్యా ఓ పిసదానా హైదరాబాద్ పోయి అది చూడవా ఇది చూడవా అంటాను రోజు టీవీలో చూస్తలేవానే ఆ పైసలు ఖర్చు పెట్టుకొని పోయి గోల్కొండ చార్మినారు అవన్నీ చూసే వరకు 6-7 వేలు అయితే ఆ 6-7 వేలు పెట్టుకున్నాం అనుకో ఇక్కడ మంచి మేకపోతు వస్తుంది ఆ మేకపోతును కోసుకొని కమ్మగా వారం రోజులు తినచ్చు ఏం మాట్లాడతానవే ఈ ఊరు పొరమేర కూడా దాటనే అని అంటున్నావు కదా ఈ ఊరు పొరమేర దాట ముందుకే పోతును కోసుకొని తినచ్చు నీకు అర్థమైతుందా అట్టిగా పైసలు ఎందుకు దండగానే ఆయన టీవీలో చూస్తలేవా టీవీలో చూసిందే ఆడుంటది ఆయన నువ్వు ఆడికి పోయి ఏం కొంటావే అన్నిగానో మన దగ్గర పైసలు ఉన్నాయా హైదరాబాద్ వినమనుకో నీకేం తెలుసు నాకేం తెలుసు మనకు తెలియదంటే మళ్ళీ వేరేటోళ్ళని తీసుకుపోవాలి వేరేటోళ్ళు అట్టిగానే వస్తారానే ఆయనకు తిండి పెట్టాలి బస్ కిరాయి వేయాలి కైకిలు కట్టేయాలి ఆయనకు కూడా తెలుస్తుందని ఏం నమ్మకం తెలియదు కదా సరే ఆయనకు తెలియదని కారు తీసుకుపోతాం కారుకు 5,000 మనం తిరిగేందుకు 5-6 వేలు 12,000 బొక్కన ఆ 12,000 పెడితే 3 క్వింటాల బియ్యం వస్తాయి 3 క్వింటాల బియ్యం సంవత్సరం వెళ్ళిన మొత్తం తింటాం అక్క అసలు అచ్చిరాని మాటలు మాట్లాడితే పైసలు వేస్ట్ చేయద్దే నువ్వు చూడేందేమున్నది చేయందేమున్నది ఎప్పుడన్నా పోయేటప్పుడు పోదంతి అయినా గాంధీ మా దోస్తు గానోళ్ళ తమ్ముంది పెళ్లి ఉన్నది హైదరాబాద్ లా పొద్దున్నే ఆ బస్సు పెడతారట సర్వీస్ బస్సు అలా పోదాం పెళ్లిలో అచ్చంతలేసి కడుపు నిండా తిని అలా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని అదంతా తిరిగద్దామే నీ మొగానికి ఊరు పెనుమూర దాటినవా పొలిమేర దాటవాదులు ఈడ పోతును కోసుకొని తినచ్చు అన్ని తెలివిలేదు పనులు ఒకరు వేరని మనం పోతావా ఆయన నీకు ఎవరు వేరని చెప్పే అంత పిస పడతావు హైదరాబాద్ అంటే ఏదన్నా పని ఉంటే పోవాలి పైసలు ఖర్చు పెట్టుకొని అయినా బస్సు అంటే నీకు ఫ్రీ ఆ బస్సులో నేను నచ్చింది అనుకో నువ్వు కూర్చుంటావు నేను నిలబడాలి అవసరమా ఇప్పుడు సపరేట్ బస్సులో పోయినా కూడా 500-600 అవుతాయి అవసరమా అని మనకు అద్దు ఉన్నకాండమ్మ చూడు టీవీలో చూడు పెద్ద టీవీ అయినా తెచ్చి ఎల్ఈడి అంటే ఆ టేబుల్ మీద టీవీ తీసి ఉల్లిగడ్డలు అయినా ఎత్తివి
మంచిగా 16-17 వేలు టీవీ తెచ్చింది. పెద్దగా కనబడతలే చార్మినారు, పెద్దగా కనబడతలే చార్మినారు. గోల్కొండ కిల్లా కనబడతలేదా? ఆయన గోల్కొండ నువ్వు కిల్లా అంటే నాకు అర్థమైంది. మొగల్ రేకులు సీరియల్స్ చూసినావు గానే అలా గోల్కొండ కిల్లల షూటింగ్ జరిగింది. గంతే ఆడికి పోయి కూడా మనం కదే చూసుడు. ఆయన సినిమాల్లో కూడా చూసిరు అనిపిస్తుందానా? నీకు అర్థమైతే లేదా? ఇంకో తప్ప హైదరాబాద్ జోలికి హైదరాబాద్ పోదాం అది చూసి ఇది చూసి అన్నామనుకో మంచిగా ఉండనే ఉండదు. చెప్తాను ఏమనుకుంటానవో. అబ్బా నువ్వు ఉండవలసిన మేము కూడా. నేనేదో ఒక్క సెకండ్ మాట్లాడితే నువ్వు 3 నిమిషాలు మాట్లాడుతీవి. నీ మాటలతోటి నేను హైదరాబాద్ పోయి వచ్చినంత పని అయింది. ఒక్క సెకండ్ మాట్లాడినా అంటానవా? నీకు మాట్లాడరాక ఒక్క సెకండ్ మాట్లాడినావు. నేను మాట్లాడితే 24 గంటలు మాట్లాడతా, 24 గంటలు మాట్లాడతా. అయితేమే గాని గవ్వని మనకెందుకు గాని బియ్యం ఏరుతాను. ఇంకా కూర పువ్వు వండలేదా? ఇంకా బువ్వ కూర అండలేదంటావు. నువ్వేమైనా పనికి పోతున్నావా? పొద్దుగాల లేచి బువ్వ కూర అండ నన్ను ఇంట్లోనే వండబడుతీవి. తిండుతి 4-5 ఏం లత్కోర్ పని చేసినవురా? అవ్వ కొడుకో 5-6 తినుడు ఎందుకే? ఇక పొద్దున్నే తింటది. ఇవాళ ఉపాసం అంట. సరేనా? అబ్బో ఒక్క పూట అండకుంటే చిత్తుపోతాయితో నువ్వు ఉపాసం అంటావా? నేనేదో మాట వరుస కన్నా మా అండుతీ అండుతావానే? అయితమే గాని మరి ఏం కూర అండుతావు? ఏం కూర అండాలే? ఈ ఎండకు ఏ తిన్నంత బెండు ఉంటది. ఆలుగడ్డ పులుసు పెడితే కమ్మగా ఉంటది. ఏంది ఎండ కొడుతుందని బెండు ఉంటదని ఆలుగడ్డ పులుసు పెడతావా? ఎవరన్నా ఆలుగడ్డ పులుసు పెట్టుకుంటారా అనే పీసదానా? ఆలుగడ్డ ఫ్రై చేసుకుని సపరేట్ చారు చేసుకుంటారు, టమాటాలలో వేసుకుంటారు, వంకాయలలో వేసుకుంటారు. కానీ ఆలుగడ్డ పులుసు కొత్తగా అంటారేందే? ఆలుగడ్డ పులుసు పెట్టడానికి ఏమన్నా అది పుల్లగంద పులుసు అనుకుంటాను అనే. పుల్లగంద పులుసు పెడితే ఒక గమ్మత్ ఉంటది. ఆలుగడ్డ పెట్టరే, నేను ఎప్పుడు తినలే. నీ ముఖమేరక మా చిన్నప్పుడు మా అమ్మమ్మ ఆలుగడ్డ పులుసు పెడితే ఇంత తినేటోళ్ళం గింత తినేది పులుసుతోటి. మస్తు ఉంటది తెలుసా? అంతేనా? గందుకే గింతున్నదానివి గింతైనవు. నలమొగ పొడ చిన్నప్పుడు ఎవరైనా గింతే ఉంటారు. పెద్ద వెళ్ళినాక గింత కాకపోతే ఇంకా గింతే ఉంటారా? ఏదో మాట వరుస కన్నా గాని నీ కూరగాయలతో తినబుద్ధి అయితే పోయి కూరగాయలు తెచ్చుకో, లేకపోతే ఆలుగడ్డ పులుసు చేస్తా దాంతో నేను నాకు అంత గారు అయితా అని అదే చేస్తా నేను. అవ్వ కొడుకో నేను బయటకు పోయి కూరగాయలు లేకపోతే నువ్వు ఆలుగడ్డ పులుసు పెట్టేటట్టే ఉన్నావు. ఇక ఆలుగడ్డ తప్ప ఏది లేదంటాను. పప్పు గింతే ఉన్నది అంటాను. ఆ పప్పు ఈ పప్పు కాల్చండి అంటే ఎట్లున్నది అంటాను. ఆయన నేను ఆలుగడ్డ తిన కదా, ఆలుగడ్డ తింటే అంత వాతం వస్తుంది పాడుగాను. సరేతి ఏం చెప్తా మెల్లంగా బయటికి పోయి ఏమన్నా కూరగాయలు బెండకాయలు కోడి చిక్కుడుకాయలు దొండకాయలు ఏది ఉంటుంది పట్టుకత్తది. సరేనా? అవి తెచ్చినాక కూడా ఆలుగడ్డ అంటా అంటావు ఏంది? ఏమనంతి ఒకవేళ అంటితే నేను ఒక్కనే తింటా. నువ్వు తిను. అర్థమైందా? నేనైతే కూరగాయలే తింటా. తిను వగ్గ తిను. అవ్వా ఈ ఎండ పోవన్నంటే జల్లు అంటాంది. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమన్నా అర్థమవుతుందారా? వాన జల్లు జాతరా ఎడా పెడా కొట్టే జల్లులో వానేడున్నది. అరే ఏంట్రా ఇది? నా వలపు ఆగదు, నా తనివి తీరదు. ఎందుకు కొరుతానవు గట్లా? వాన వచ్చినప్పుడు ఎండ పాట పాడాలి, ఎండ కొట్టినప్పుడు వాన పాట పాడాలి. అది మనసు తృప్తే. ఎండాకాలంలో వానవడం అంటే పడుతుందా? అట్లా తృప్తికి పోతానది. ఇక వాన పడుతుందని ఎండలో పోతా. మంచి ఆటగాళ్ళు అర్థమైతుందా? మా వాటికత్తది ఆధార కిలో దేవన్నా కిలో దేవన్నా నీ ఇష్టం. కిలో తెత్తే తొందరగా ఖరాబ్ అవుతాయి. సరే ఎండకు వాడిపోతాయి. 1/2 కిలో తెత్తది. మళ్ళీ రేపు తెచ్చుకుందాం. సరేనా? సరే పో. అవ్వా చెప్పనంటే పువ్వా మా అండుతా. నీ అవ్వ నా పెండ్లం ఊరుకోయే గుడ్డు కోలించుకొని తిందామని ఇంట్లో పోతే నూనె లేకపోయే అల్లం లేకపోయే మొహం పగిలిపో. పీసని చెప్పద్దా పోయేటప్పుడు లేవని. ఇప్పుడు ఏం చేయాలి? రవలక్కను ఆమ్లెట్ వేసిమంట తింటా కమ్మగా. అయినా ఈ రవలక్క ఈ మిట్ట మధ్యాహ్నం ఆమ్లెట్ వేసిమంటే వేసిస్తుందా?
అమ్మో ఏసియపోతే అక్క మీ మరదలు ఊరికేంది నీకు దండం పెడతక్క ఆకలి బాగా అవుతుందని బతిలాడతా ఎందుకు వేసేది వేసిస్తుంది రవలక్క ఓ రవలక్క ఆగో ఏంది తమ్మి ఇట్లా వచ్చినావు? అబ్బా అక్క మీ మరదలు వాళ్ళ అవ్వగారింటికి ఏంది నాకు ఆకలి బాగా అవుతుంది ఈ 4 గుడ్లు ఆమ్లెట్లు వేసేవా ఆకలి బాగా అవుతుంది కడుపు నుండి తింటక్క గుడ్లు తినకుండా పారేస్తారా ఏంది తమ్మి? నాకు ఇంట్లో ఇప్పుడు మస్తు పని ఉన్నది. అబ్బా అక్క అట్లా అనకు నాకు మస్తు ఆకలి అవుతుంది అక్క అయితే ఒక పని చేయక్క నీ పని అంతా అయిపోయినాక చెయ్యి నేను కొంచెం ఆయనాక అత్త అబ్బా బాంచనక్క ఆకలి బాగా అవుతుంది మిమ్మల్ని ఎవడో బాగు చేయలేడా పండి. అబ్బా గింతగానో బతులాడుతున్నావు కదా తమ్మి. ఆమ్లెట్ మాగేసి పెడతా గానీ కొద్దిగా రాపోయిటి. అక్క ఇలా కొన్ని ఉల్లిగడ్డలు ఎక్కువేసి అల్లం ఎక్కువ కమ్మగుంటది సరేనక్క మా అక్క మంచిది అండి పెట్టుడే ఎక్కువ అంటే ఇంకా ఇదే అదే అంటాడు. అగో ఈడున్నవానే అగో కూరగాయలు లేమంటే అట్టి చెల్లుతో నచ్చినవేంది? ఈ మిట్ట మధ్యాహ్నం పోతే ఎవరైనా ఉంటారా అనే దుకాణం బంద్ చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ వేరు. మరి నేను చెప్పినా అట్టి ఆలుగడ్డతో తినమంటే ఎంత అని చెప్పినావు నువ్వు? నేను పోతా అనుకుంటా పోయినావు. ఆలుగడ్డ అనకు మళ్ళా నాకు అబ్బా దొంగ నన్ను కూరగాయల బొమ్మని ఆ 4 కోడిగుడ్లు ఎక్కడి చెప్పు నేను రాకముందుకు ఆమ్లెట్ వేసుకొని తిందామనుకున్నావు కదా. అవి మనవి కావు గా తమ్ముడు తీసుకొచ్చిండు. తమ్ముడా? ఏ తమ్ముడు? గా రవి లేడా? గా కర్ర రవి గడా? అవు గాడి గిడికి ఎందుకు తీసుకొచ్చిండే? ఆయన పిల్లం ఊరికి పోయిందట అక్క ఆమ్లెట్ వేసి అని గుడ్లు తీసుకొచ్చిండు. అబ్బా కొడుక ఎత్తుకపోయే తీగ కాలువ తాగినట్టు అవి మనం కథం చేద్దామే ఏమంటావు? కథం చెప్తావా? ఆడచ్చి అడిగితే ఏం చెప్తావు? అరే ఏదో చెప్తా నీకెందుకే? ఏం చెప్పినా నువ్వే చెప్పాలి. చెప్తానా? నేనే చెప్తా నీకెందుకు? ఏందో చెప్పు. నీకు అన్ని కావాలి చెవి ఇటు పట్టు. సరే సరేనా? సరే. అబ్బా రవిగా ఇక నువ్వు ఉపాసమేరు రాలక్క ఆగో వచ్చినావా తమ్ముడు? వాసన వస్తుంది ఆమ్లెట్ వేసినావు అక్క మీ బావ చెప్తాడు ఆగు. ఓ మనిషి ఒకసారి బయటికి రా ఈ తమ్ముడు వచ్చిండు. అగో అక్క ఆమ్లెట్ వేయడానికి బాగా ఎందుకు వెళ్తాను చెప్తాడు ఆగు. ఓ మనిషి రా. ఏంటిది రబ్బా మరి ఆమ్లెట్ వేసింది అరే అక్క ఆమ్లెట్ వేద్దామని వేసింది గాని పాడుగాను దాబిసి వచ్చిందిరా. దాబిసి ఈ పాపనే చూడలేదు నేను చచ్చిపోతా. దాబిషా అంటే ఏంటిది బావా? దాబిసి అంటే తెలియదారా? పిల్లిరా తమ్ముడు పిల్లిరా తమ్ముడు పిల్లి. పాడు జీవితము యవ్వనం. పిల్లి ఏం చేసి చెప్పన్నారా? నువ్వు 4 కోడిగుడ్లు ఇచ్చి ఆమ్లెట్ వేయమన్నమాట కదా. మీ అక్క 4 కోడిగుడ్లు కొట్టి గిన్నెలు పోసింది కారం దేని పోయిందిరా. ఆవాతం పిల్లొచ్చి కింద వారబోసి మొత్తం మేమని నాకిందట్రా పాపం. నువ్వు తిన్నోనివి కాదు మేము తిన్నోనివి కాదు. ఇప్పుడు ఎట్లరా? ప్రేమ అందరికి ఈజీగా దొరకదు. అవునండి. ఇప్పుడు ఏం చేస్తా బావిగా ఆశ పడ్డ నోట్లే పాస్ పడ్డట్టు అయింది. అప్పుడప్పుడు మనం చల్లబడతా ఉంటాం. ఇప్పుడు ఏం చేస్తావురా తమ్ముడు? ఇంకేం చేస్తా అక్క పిల్లి వారం పోసిన దానికి మీరిద్దరు ఏం చేస్తారు? ఓ పెరుగు ప్యాకెట్ వేసుకొని అన్నం తింటా. ఇక ఏం చేయాలి? ఆకలి మత్తుగా అవుతుంది. పోతానా? పోరా పో. సిటీలో సిగ్గులేదా నేనే అనుకున్నాను. ఆ ప్లేస్ నువ్వు కొట్టేసావు రోయ్. కంగ్రాచులేషన్. మా మామకు నేనేం చెప్పాలి? అల్లునింటికి అవసరం పడి రావాలి గాని ఏం పని పాట లేకున్నా అత్తడు. ఏం మాట్లాడుతున్నావురా? నీ అవ్వ నేను ఏం చెప్పటాలే ఏమన్నట్టు లేదు. ఏమన్నా అంటే నా పిల్లం అలుగుతుంది. ఏమన్నా అన్నాను అనుకో ఆయన అలుగుతాడు. మా మామ పేరు ఏం పేరు అనుకుంటారా? ఉల్లా రాగి తిరుపతి. ఇంకో కాలువ కాడ 3 ఎకరాలు ఉన్నది. బ్రిడ్జి కాడ 20 గుంటలు ఉన్నది. ఆ 20 గుంటలు గుంట అమ్మినామనుకో 20 లక్షలు వస్తాయి. కానీ పిసినారు తనోడు. చూసారా సార్ డబుల్ యాక్షన్? పిసినారు తనోడు కాదు పిసినారు అబ్బాయి. మా మామ జోలు తిస్తే నాకు మాట పిసినానోరు చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి చేశాడు. అబ్బా అబ్బా పీసులు కొట్టాడు. ఇక అయిపోతుంది అంటే గంత ఆస్తున్నది ఒకతే బిడ్డ. నాకు కట్నం ఎంత ఇచ్చిరు అనుకుంటారు? గంత ఆస్తున్నది కోట్లకు లక్షలు ఇచ్చిరు అనుకుంటారా? నాకు ఇచ్చిన కట్నం 5,000 పదార్లు. అంతేగా
అంతేగా నా పెళ్లికి అందరు అత్తరు చూసిన మారువేలికి తినేందుకు ఇత్తారు కట్టలు కూడా రాలే. నా భార్య మంచిగా ఉన్నదని చేసుకున్నా. నీ అవ్వ చేసుకున్నాక ఎకరమో 2 ఎకరాలు రాసిస్తారంటే అల్లకెళ్ళి అరగుంట ఇత్తలేడు. కామెడీ చేస్తున్నావా? గవ్వాన్ని ఎందుకు అలా వండిన వడ్ల ఇత్తలేడు. ఇక ఆయన నాకు భూమి ఏమి ఇస్తాడు? కానీ ఏం లేనట్టు మా ఇంట్లోకి వస్తాడు, కూర్చుంటాడు. అబ్బో ఇప్పుడు ఆయన లేనప్పుడు ఇట్లా మాట్లాడుతాను కదా, కోపం వస్తుంది కదా. ఆయన చూసిందనుకో నీ అవ్వ ఎంత కోపం వాడైనా సరే కూల్ కావాల్సిందే, గట్ల మాట్లాడతాడు. నాకు అర్థం కాలేదు సార్. మరి ఇదంతా ఆస్తి ఏం చేస్తాడో ఏమో ఎవరికి అర్థమైతలేదు. మరి లేనోనన్నట్టు కాదు, మళ్ళా పైసలు ఉన్నాయి మెత్తికిచ్చుకుంటాడు. మరి బిడ్డకు 1 రూపాయి అయ్యేది. పెళ్ళమ్మ మీ అయ్యనో 5-10 లక్షలు అడిగే ఏదన్నా బిజినెస్ పెట్టుకుందామంటే మా అయ్య నేనెందుకు అడుగుతా, నువ్వు నన్ను గందికే చేసుకున్నావా, మంచుకున్నదని అన్నది. ఇప్పుడు దాంతో ఎట్లా చెప్పాలి, ఏమయ్యాలి, నాకు ఏం మాట్లాడానో నాకు నిజంగానే అర్థమైతలేదు. నా మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ మాత్రం ఇస్తే చాలు చెల్లరగిపోతారు. నీ అవ్వ బయటోళ్ళు శంకర్గా మీ మామ బలిసినోడే కాదురా, ఒక గుంట తీసేస్తే 30 లక్షలు 40 లక్షలు వస్తాయి అంటారు. కానీ మా మామ గుంటకు 20 లక్షలు 30 లక్షలు కాదు, జేబులకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి పాల ప్యాకెట్ తెపో అల్లుడు కూడా అన్నాడు. ఇక ఏం చేయను ఏమో ఈ ఫీలింగ్ ఏంట్రా? ఇక పోతా. ఇక ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు మాట్లాడుకున్నా అంటే, ఇక నా బాధ కొబ్బరి చెట్టుగా చెప్పుకోవాలి. నా పిల్లానికి చెప్పింది అనుకో అది నన్ను ఇచ్చిపెట్టిపోతా అని నేనే మాట్లాడుకుంటానా. ఇవ్వలేమని అనుకోని ఏం చేస్తా. రవలి ఉన్నవేంది పొలం కాడికి పోలేదు? నీ అవ్వ ఏం పొలం కాడికి పోడే, కాళ్ళ రెక్కలు అన్ని గుంజుతానే. పొలం కాడికి పోతానే అన్నం తిన్నా కదా, ఆ బాధ అట్లా పోయినా. ఆ శ్రీనివాస్ కలిసిండు, కలిసి ఛాయ్ తాగిన్నే అయితే గాని ఇవాళ పోనే పొలం కాడికి. అప్పటి వరకు పోతే తీయరాదు. అగో ఇప్పుడు శాతం అయితలేదంటానేమేంది ఏమిటండి మీరు మాట్లాడేది? పొలానికి నీళ్ళు ఎవరు పెడతారు అన్నట్టు మర్చిపోయినా. ఇలా మా బాపత్త అన్నాడు, ఆయనకు ఎడ్రికాయలంటే మస్తు ఇష్టం. అరే దేవుడా, పొలం కాడికి ఎవరో వాళ్ళు పోతారు, ఫోన్ చేసి చెప్తా గాని సాధన అయితే లేదంటే పొలానికి మోటార్ పెట్టాలి. మా బాబా తండ్రి ఎండ్రకాయల కూర కావాలని అంటాను. ఎండ్రకాయలు నేను ఎడిగిపోతేవన్నీ మన పొలం కాడికి ఉట్ల పండు ఉంటే 1-2 దొరుకుతుంది. మీ అయ్యా 1-2 చోటు సరిపెడతాడా? ఆయన కిలోలు కావాలి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను ఏం నుంచి తేవాలి? ఆయన మీ బాబుకు వయసు పోరలు కోరినట్టు అన్ని కోరికలు కొడతారేందే. పచ్చి రోజులు కావాలి, ఎండ్రకాయలు కావాలి, జీడిపప్పు కావాలి, నారింజ కావాలి, ఆరింజ కావాలి. అనద్దు కానీ ఇక నాకు బీబీలెత్తది. అవసరమా ముసలోనికి అన్ని? దిక్కుమల్లోడా, మా బాబు అప్పుడే ముసలోడు అయినా. మా బాబు నిన్ను పక్క పెట్టి చూస్తే నువ్వే పెద్దోని లెక్క కనబడతావు. ఏదో తేడాగా ఉందేంటి? నీ అవ్వ అయితే మీ బాబు పార్సోడైండు, నీ ముసలోండి అయినా. మరి ముసలోండి ఎందుకు చేసుకున్నవే? మరి మా బాపుని ముసలోడు అంట అట్లా అన్నందుకే అట్లా అన్నా గాని పోయి ఎండ్రకాయలు లేపో. ఎండ్రకాయలు పట్టుకరాపో అంటాను. నేను చదివినట్టు ఏ పొక్కల పోయి పట్టుకరావాన్నే నువ్వు అంటావు. ఏ పొక్కల లేకపోతే మార్కెట్ కి పోయి పట్టుకరాపో. ఆగో మార్కెట్ లో పోయి సింపుల్ గా ఎండ్రకాయలు పట్టుకరాపో అంటాను. అది మటన్ చికెన్ చేపల ఎండ్రకాయలే. ఎంత కిలో ఉంటాయో నీకు తెలుసా? 1800-2000 కిలో ఉంటాయి. అయినా 2000 కిలో పెట్టి తెచ్చి మీ బాగు పెట్టుడు అవసరమానే? ఆ పొలాల పొంటి పోత కట్టె పట్టుకొని 2-3 తెచ్చిందనుకో ఆయనతో పులుసు పెట్టండు. ఆ కొండ్లు ఉన్నాయి కదా, కొండ్లు కొట్టుకొని మీ బాబు అని సబ్బరిస్తాడు. మీ బాబు కోసం పోయి మార్కెట్ లో పోయి 2000 పెట్టి ఎండ్రకాయలు తెస్తే అండి పెడతావా? మా బాపుకు 2000 పెట్టి దేవాలంటానేది 10,000 పెట్టానా దేవాలి. అది ఎత్తేనే నేను నీతో ఉంటా. నేను నిష్పెట్టిపోతా చెప్తానా. ఇక నేను పోయినాక 2000కి మంచిగా మిగులుతాయి. దాంతో ఏమైనా కొనుక తినందుకు నేనేమన్నా చిన్న పోరన్నానే? అయినా మీ బాబుకు ఎండ్రకాయలు అవసరమానే? చికెనో మటనో తెత్తా, దగ్గర గోలిచ్చి పెట్టు, కమ్మగా తింటాడు. మా బాపు మటన్ చికెన్ తిని ఆయన ఇంటికి తెల్లబడ్డాయి. ఏంది ఎంటికలు తెల్లబడ్డాయా? మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది.
దిక్కుమన్నాడా ఎందుకు నవ్వుతాను గంటగానో ఎందుకు నవ్వుతాందా ఎంటికలు తెల్లబట్టే అన్నావు కదా మీ బాబు ముసలోడు అన్నావు కదా ముసలోడు అయితే కాదే తెల్లెంటికలు వచ్చినాయి అన్నావు నీ నోట నువ్వు ఒప్పుకున్నావు కదా అడతి ఆగు ఈ అబ్బా తప్పైందని నేను ఎందుకంటా నేను ఏమైనా తప్పు చేసిందా ఆగు చెప్తా తప్పైంది ఆగే అబ్బాని ఎంటికలన్నీ గాయ చేసినావు గానే నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకు ఎదవన్నారు ఎదవ మంచిగా చూసుకున్నా ఇప్పుడు ఎటు పోతాను గిత్తగానం చూసుకొని మంచిగా సరే ఎటు పోకన్నావు కదా మీ బాబా అత్తే ఎంటకాయలు ఎవరు తెస్తాడు ఇంట్లోనే ఉంటా పాటు ఇటు పెట్టు దుజి పో మార్కెట్ పోతా పోయి ఇప్పుడు కిలోదేవన్నా ఆయన మొత్తం పట్టుకురావన్నా కిలో అంటే మొత్తం అయిన తింటాడు ఇక మనకేం లేదు నేను చచ్చిపోతా అంతే కదా మరి 2 కిలోలు తెస్తావా నువ్వు తింటావా అని ఎంటకాయలు ఆయన అక్కడ అడిగించుకురావన్నా ఇక్కడ అడుగుతావా ఆయన అడిగించుకొని రా మరి పొలకాడ తెస్తే ఎవరు అడుగుతారు అనుకున్నావు మరి ఆడికి పోయినాక ఆడ కడకరమ్మంటివి అదే ఇంటికాడ పెట్టానుకో ఎట్లా కడుగుతావు కడగడానికి అంటే నేను చేపలు కడగటం లెక్క కనబడతానా నీకు ఎంటకాయలు లెక్క కనబడతానా ఆయన ఎవరన్నా అల్లుడి ఇంటికి వస్తే మామలు దేవలా గాని మా మామ ఈడికత్తే నేను తెచ్చుడేందే ఆయన మీ అయ్య నాకేమన్నా ఇచ్చిండానే పెళ్ళకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది ఒక తువ్వాల బట్ట తెలుసానే అల్లుడు 10 రూపాయలు ఉంచుకోని ఇచ్చిండానే నన్ను ఇచ్చడే ఎక్కువ ఇంకా గవాని కావాలా ఒరే దరిద్రుడా నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను నీ ముఖానికి నీ దొరుకుడు ఎక్కువ నా ఉంటాడు కోటికి నూటికొక్కడు ఉంటాడు అర్థమైతుందా అర్థమైతుంది చూస్తా అంటే నువ్వు ఎర్రగా ఉన్నావనా ఎర్రగా ఉన్నాగానే అయిపోయిందా ముఖంలో సులుకుండద్దు నీకు ఎర్రగా ఉన్నా గానీ నా ముఖం చూస్తే అట్రాక్షన్ అనిపిస్తుంది మళ్ళీ ఇస్తాడు ఊర్లో అందరు కప్పముతాడు అనేది అందుకే గది ముచ్చట ఆగో ఈ కప్పను చూసి ఎంతమంది ఇష్టపడ్డరే పెళ్లి కాక ముందుకు ఈ కప్ప కాలు నచ్చద్దా అవ్వో నిజంగానే అందంగా ఉంటే ఆగనే ఆగిపోదు తాత రుకో జరా సబర్ కరో ఏంది తాతనా చెప్పయి మనవరాలా ఓ పిల్ల అయ్య బాబోయ్ నిజమే ఏ సంగతి తాతను మాట్లాడుతుంటే సప్పుడు చేస్తారు చెప్పు అబ్బా చెంపలు ఎంత ముట్టుకున్నాయి పిల్ల అగో తాత అంటే తాతలు మనవరాళ్ళతో గిట్టనే పరాశగా మారుతారే గిచ్చినావు కదా నేను కూడా గిచ్చుతా ఆగు పిల్ల మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్ నాకేనా నువ్వు కథలు చెప్పేది ఏమో గురుకుతాను దరిద్రు ఏది నేను దరిద్రునైతే నువ్వు దరిద్రురాలువా రుకో జరా సబర్ కరో నువ్వు దరిద్రురాలువా నేను దరిద్రురాలను చేసుకున్నా నువ్వు దరిద్రుని చేసుకోలే గట్ల కాదే మా బాబు దగ్గర ఉన్న ఆస్తంతే ఎవరికి మనకేనా ఆయనకైనా 4 కొడుకులు 4 బిడ్డలు ఉన్నారా చెప్పు ఆయనకు మనము మనకు ఆయనే పిసదానా నేను ఆస్తి గురించి అంటానే ఎందుకు గట్ల తిన్నుడు ఊక లేని కోరికలు కొడతారు అంటానా సరే ఇప్పుడు మీ బాపుకు నీ ఎంట్రికాయలు తెప్పింది అనుకో నువ్వు అలుగుతావు నువ్వు అలిగినావు అనుకో నేను ఆపు తాగుతా ఆపు పెట్టే పైసలు మీ బాబుకి ఎంట్రికాయలు తెస్తే ఆయన తింటాడు నువ్వు సంతోషపడతావు నేను సంతోషపడతా సరే ఇవాళ అత్త అన్నాడా అత్త అన్నాడు సరే నేను పోయి తెత్తి మరి ఇది వరక అట్లా అన్నాను ఏమనుకో జోకు చేసిన సరే అవ్వా మా మామగారికి అవసరమా ముసల్తనానికి దసరాయిక అన్నట్టు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా ఉన్నది లేని తినాలా గాని ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలంటాడు మొన్న వచ్చినప్పుడు బొమ్మిడిల టమాట అన్నాడు ఎవరన్నా బొమ్మిడిల టమాట తింటే ఒక్క ముక్కనో 2 ముక్కలు తింటాడు నీ అక్క 1/2 కిలో బొమ్మిడిలు ఇత్తు లేకుండా నాకిండిపోయిండు నేను పోతాను నాకు ఇది వద్దు ఇయ్యల్లొత్తన్నట్టు ఎంట్రికాయలు మా నాకేమన్నా ఉంటదానంటే మా ఉంటది బాగుంటది గాయన దక్కనిస్తాడా గా ఎండిపోయిన బొమ్మిడిలే కందు నాకిండు ఇంకా ఎంట్రికాయలు అంటే ఉంచుతాడా అంచు లేకుండా తిండిపోతాడు
ఆయన ఇప్పుడు లేకపోయింది అనుకో నా పిల్ల మలుగుతుంది చెరుకు తోటలో చెట్టడి బియ్యం లగేజ్ కొడితే ఏమో ఉంటదేమో శాస్త్రం గుర్తుకొస్తుంది నీ అప్పుడు అన్నట్టుగానే పట్టు అంటే కప్ప కోపం అట ఇడు అంటే పాము కోపం అట నా బతుకు గట్లున్నది ఆయన మళ్ళా లాస్ట్ కు ఒక సెంటిమెంట్ డైలాగ్ వేసే మా బాబుకు ఆస్తి ఉన్నదే అది మనకు కాకపోతే ఎవరికైనా ఆయనని ఆస్తి గురించి ఆలోచిస్తారని ఇక పెద్ద మనిషి కదా పెద్ద మనిషి అంటే మరీ ముసరోడు కాదు 50 ఉంటాడు కానీ సరే ఉన్నది ఇక దాని తృప్తి మనం ఎందుకు కాదంటాం పోయి తెత్తా ఒక్కరోజు తాగి చేసినంత కాదు పోతా మా దోస్తు గారికి ఫోన్ చేసినా గంట అవుతుంది ఇక అత్తలేడు వాడి దగ్గర నేనే పోతా బండి తీసుకురారా అంటే అత్తలేడు వాడు శంకర్ అన్న ఊపుకుంటా పోతున్నవే గట్ల ఏంట్రా ఇది నేనే ఊపుకుంటా పోతాను రా నన్నే ఊపటట్టున్నారు ఏం ఫీల్ ఉన్నది మామయ్య అగో గట్ల అంటున్నావు మరి గట్లన పోతే ఎట్లా అనాలరా మా మామ గురించి నీకు తెలుసు కదా అబ్బో మీ మామ గురించి నా తెలియదా నీ పెళ్లిలే చూసిన పెద్ద తిండి పోతాడు ఏది ఓనిత్తలేడు నన్ను కూడా ఓనిత్తలేడు రా నా గోస ఏం చెప్పాలి వచ్చినప్పుడల్లా 2-3 రోజులు ఉంటాడు ఉన్నోడు అడ్డు పెట్టింది తినర్రా మళ్ళా చికెన్ మటన్ కాదు తీరుకుక్కడి కొడుగుతారా నీ సమస్యను కూడా దేవుడు నాకు చెప్తున్నాడు తీరుకొక్కడు కోరుతాడు ఏం చేస్తాం చెప్పు తేకపోయింది అనుకో మీ వదిన అడుగుతుంది అన్న వదిన అడుగుతుంది అన్ని తెచ్చి పెడతావా మామడినే అన్ని ఇక ఆయనకి ఎవరు ఉన్నారా మేము తప్ప ఇక ఆయన ఇష్టం ఉన్నది తెచ్చి పెడతాం అట్లా అసలు నాకెందుకు చెప్తున్నావే మీ మామ అడిగింది తెచ్చిపెట్టు అంత సీన్ ఉందంటే అబ్బా వారి కౌంటర్ వేసిన వారు నాకు అయితే గాని ఈ మధ్యలో పొల్లెమ్మడు బాగా వాడుతానమాట పెళ్లి చేసుకుంటావా ఎంబడి ఎందుకు వాడుతున్నానే లవ్ చేస్తున్నా పెళ్లి చేసుకుంటా ఎగ్జామ్స్ ఉన్నాయని అవుతున్నా మరి ఆ పొల్ల నిన్ను మెచ్చిందారా అయితే గాని వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా ఆయన సూపుకు మంచిగానే ఉంటారు ఎత్తుకెత్తు గాని కొద్దిగా గూనె దెబ్బలు కొద్దిగా ఒత్తుగడ్డం నీ సూపర్ రావు అన్న నువ్వు నన్ను ఎత్తుకుంటున్నావా ఎత్తేస్తున్నావే ఇక గిదేరా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండద్దు అంటారు నేను మంచి మాట్లాడినా నీకు గట్టనే అనిపిస్తుంది వెటకారం మాట్లాడినా గట్టనే అనిపిస్తుంది నేను నీ మంచిగా చెప్పిండ్రా అయితవే అని నువ్వు దాన్ని కారణం తీసుకోబడుతీవి నేను నీతో ఏం మాట్లాడాలరా అన్న నువ్వు కారడ్డం మాట్లాడుతున్నావు అనుకున్నా సారీ నా పెళ్లికైతే నువ్వు రావాలన్నా మొత్తానికైతే ఇంట్లో అయితేనవరా వారి అయితవే గాని మరి బొక్క ఎప్పుడు కొడికిస్తావు ఆశతో ఆతృతగా ఉంది సంతోషంగా ఉంది అన్న నేనైతే బొక్క కొరికిస్తా సుక్క కూడా తాగిస్తా అన్న అంతేనా బొక్కతోటి సుక్క కూడా నారా తాగిస్తా పెళ్లిలో తెల్లని రాక డీజే పెట్టుకునే కూడా సరేనారా సరే అన్న సరే మా మామ వచ్చే టైం అయింది నేను ఎండ్రికాయలు ఏ పొక్కలు ఉన్నాయో చూసుకుంటా పోతా సరేనారా పోరా ఎట్లేదురా అయితే గాని నువ్వెటు పోతానవు నా పిల్లం పప్షాది చేస్తా అన్నదే ములకాయలు పట్టుకపోతానా మరి నువ్వెటు పోతానవే నేను కూడా కూరకే పోతాను నా పిల్లం ఎండ్రికాయలు తెమ్మన్నది అలా అయ్యత్తన్నట ఏదో తేడాగా ఉందేంటి ఎండ్రికాయల పులుసు పెడతదట లోసుగా పుట్టినవే శంకరన్న సరే గాని నువ్వు పోయి పప్పుచారు చేసుకొని తిను నేను ఎండ్రికాయల కూర వండుకొని తింటా పో హలో ఏడున్నావు వారి దావత్ ఇయ్యవారిగా 2-3 సార్లు నేను ఇస్తాను దావత్ కొత్తవాళ్ళుగా ఇప్పుడు నాకు ఇయ్యత్తలే నీకు దావత్ ఎన్నిసార్లు అడగాలరా నిన్ను ఇదే కదరా నీతో ఎప్పుడు కూడా నేను పోకిస్తా అంటే నువ్వు వచ్చి ఫుల్ తాగిపోతావు నెడ వరకు పైసలు ఉండే నీ దగ్గర గిట్టనే ఉంటుంది రా దోస్తాను అనేది అవురా నేను మళ్ళీ చేస్తాను శంకరన్న వస్తాను శంకరన్నతో మాట్లాడదు ఎటు పోతానే శంకరన్న ఇట్రా కూర్చో నేనా ఎట్లేదురా మా మామ వస్తాడట మా మామకు ఎండ్రకాయలు కావన్నట తేపు అని తోలింది ఇప్పుడు మార్కెట్ పోతే 2000-3000 అవుతాయి మనకి పొలం కాడికి పోయి పట్టుకొద్దాం పా రాదురా ఉంటాయంటవా ఉంటాయి కావచ్చు కానీ అవితో తిప్పాలి ఆ పొక్కలా లేడవా అంటే వాటికి కొడుగుడ్డు నీసు అవి పెడతాయి అవి అబ్బో కోడిగుడ్డు ఇలా పెడితే 4-5 రోజులకు బయటకు వస్తాయి ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఆయన పొక్కలు ఏది పెడదామంటే పాము ఉంటుందో ఏది ఉంటుందో తెలియదురా ఇప్పుడు ఎండ్రకాయలకు 2000-3000 చూసుకున్నాం అనుకో ఆయన ఆ పొక్కలు ఏది పెడితే పాము కాట ఎత్తే పాడగట్టుడే పాము కాట ఎత్తే పాడగట్టుడే 2000 మీద మధ్య పోదామని చూస్తాను రా ఎండ్రికాయలు తినాలనే ఉంది మటన్ చికెన్ తినాడు మామ అంతా స్పెషలిస్ట్ ఏమన్నా స్పెషలిస్ట్ కాదు రో స్పెషలిస్టులల్లా స్పెషలిస్టు పెసార్లు బుక్కే మావా
స్పెషల్ బుకింగ్ కాబట్టి స్పెషలిస్ట్ అయిందా మీ మామ అందుకోసం ఎండకాయలు కావాలంట ఏంది సరే పోయి 4-5 దొరుకుతాయి పోదాం పా రాజురా. ఏ అబ్బా నేను రానన్న ఏమన్నా నేను రాను. మరి అసంటో నువ్వు ఎందుకు పిలిచినవరా? నేను చక్కగా పోటోని ఎవర్రా మీరంతా? ఏదో అట్లా ఎటుపోతానని మందలిద్దామని. సరే నేను కూడా పోను 2000 వేనా మంచిదే మార్కెట్ పోయి తెస్తా. సరే పోయింటి మొక్కను మరి. హలో హలో చెప్పరా ఇక దావత్ ఇవ్వన్నట్టే. అబ్బా మా బిడ్డ ఫోన్ చేసిన అల్లుని ఎండ్రికాయలు తెచ్చి అండి పెట్టమని చెప్పిన. ఇక వచ్చి 2 పెగ్గులేసి ఎండ్రికాయ కొన్ని సీక్తా. బిడ్డ 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 రావాలి ఉన్నావారా? ఉన్ననే బాపు. బిడ్డ అల్లుడు ఎండ్రికాయలు తెచ్చిండా? పులుసు పెట్టినావా? అయ్యో నువ్వు అత్తనో చెప్పిందే బాపు. పొద్దుగాల వేయండు ఇంకా అత్తలేడు. అల్లుడు కొనుక్కొస్తుండా పొలాలలో పోయి పట్టుకొస్తుండా? గింతసేపు అయింది బిడ్డ. అయ్యో నువ్వు చెప్పినావు నేను ఆయనను పంపించిన అత్తను కావచ్చు. అవును గాని బాపు నువ్వు వచ్చినాక ఒక ముచ్చట చెప్తా అన్నావు. ఏంటిది బాపు అది? అదా బిడ్డ అల్లుడు వచ్చినాక చెప్తాది రాదు బిడ్డ ఇద్దరు కలిపి ఒకటేసారి. అంటే నీ బిడ్డ చెప్పవానే బాపు నీ అల్లునికి చెప్పుకుంటావా? అయ్యో బిడ్డ చెప్తా గాని అగో మీ అల్లుడు ఎత్తండి బాపు. అగో మామ అంత మంచిదేనా? అంత మంచిదే అల్లుడు. తెచ్చినట్టున్నావు కదా ఎండ్రికాయలు. నువ్వు ఎప్పుడు నీ బిడ్డ నాకు ఎప్పుడు నేను లేకపోవడా? ఈ ఎండ్రికాయలు లేకపోతే ఈ ఎండ్రికాయలతోటి నన్ను గర్వించి నన్ను గర్పించి సంపుతది. ఎందుకంటే ఎండ్రికాయలు ఎప్పుడు తేలే కదా నోరు తిరుగుతలేదు. కొంచెం తప్పు పోతే ఏమనుకోకు. బాపు ఇట్టనే జోకులు చేస్తాడే అన్ని. జోకులు చేయకపోతే ఎవరున్నారే బయట వాళ్ళతో చేసి తూకుంటారా? చేసాను నీతోటే, బాధ అయినా నీతోటే, సుఖమైన నీతోటే, కష్టమైన నీతోటే, సంతోషాలు అయినా మీతోటే. మామ ఎండ్రికాయలు కడిగి తీసుకొచ్చిరా. ఇది ఎండ్రికాయల కూర కాదు అర్థమైతుందా? ఇప్పుడు పోవాలి ఉడకాలే పొయ్యి వినయద్దా? కూర డైరెక్ట్ గా లేకుండా ఎండ్రికాయలు తెచ్చిన అంటానా? అంటే కూర కూడా అందించుకురామన్నవేంది? నాకు చెప్పలే మామ నువ్వు ఎండ్రికాయలే కడిగించుకోరా అన్నావు. కడిగించుకుని రమ్మనే గాని ఇక మా బాపుకి ఆకలి అవుతుంది కదా కూరనే తెస్తావనుకున్నా. ఇంతసేపు పోయినావు. ఏంది మీ బాబుకి ఆకలి అయితే డైరెక్ట్ చెప్పారా కదా అన్న అందించుకురమ్మని. మరి పచ్చి ఎందుకు పట్టుకురమ్మన్నావు? ఎట్లా తెచ్చింది కాదు బిడ్డ. మా ఆంట ఒక అర్ధ లేట్ అయితే కావచ్చు. అండుపో అందరం కలిసి తిందాం. మా అంటుతా గాని బాపు మీ అల్లుడు వచ్చినాక ఏదో ముచ్చట చెప్తాను కదా చెప్పే బాపు. ఏం లేదు బిడ్డ నాకున్న భూమి మీ పేరు మీద రాద్దామని వచ్చిన. ఇక నాకు సాతనైతే లేదు బిడ్డ ఈ మధ్య. ఏమున్నది మీరు తినే దాంట్లో నాకు ఒక బుక్క వేయరి ఆ భూమి మీరు దున్నుకోరు. మావా ఏం మాట్లాడతానమే? మేము పరాయాలు అనుకుంటానవా? అంటే నీ దగ్గర ఆస్తి ఉంటే చూస్తాం లేకపోతే చూడమనుకుంటానవా? నీ ఆస్తి మా దగ్గర వద్దు మావా. నీ ఆస్తి నీ దగ్గరనే ఉండని, నువ్వు మా దగ్గర ఉండాలి గంతే. ఏమంటావే రావాలి? మా బాపు ఉంటే నేను చదువుకోపోతున్నానే. నువ్వు కూడా మా బాపు లెక్క అర్థమైతుందా మావా? నువ్వు ఉన్నన్ని రోజులు నీ దగ్గరనే భూమి ఉంటది. నువ్వు మాతో ఉన్నావు అనుకో అదే మాకు 10,000. నీకు ఆకలి అవుతుందిగా మామ. ఇంకో ఎండ్రికాయలు నీ బిడ్డ అంటుతుంది. 2 పెగ్గులేసి కమ్మాగా తింటాం. ఏమంటావే? నువ్వు ఎండ్రికాయలు తిను మేము 2 పెగ్గులు ఎత్తాం. దా మామ.